ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ప్రాచీన కాలంలో భూమిపై అనేక రాక్షసులు సంచరిస్తూ భక్తులను వేధించేవారు. ఆ రాక్షసుల్లో తారకాసురుడు అతి శక్తివంతుడు. అతనికి బ్రహ్మదేవుని వరప్రసాదం ఉండేది. దేవతలు, ఋషులు, మనుషులు ఎవరూ అతన్ని జయించలేకపోయారు. ఆయన చేసిన పాపకార్యాలతో లోకాలువన్నీ ఆర్తనాదాలతో నిండిపోయాయి. దేవతలు కలిసి మహాదేవుణ్ణి శరణు కోరారు. పార్వతీమాతతో మహాకైలాసంలో ఉన్న శివుడు లోకక్షేమం కోసం స్వంత శక్తితో జన్మించే మహాబలశాలి సంతానమే తారకాసురుని సంహారం చేస్తాడని తెలిపాడు. అనంతరం అగ్నిదేవుడు పార్వతీదేవి తపశ్శక్తిని ఆహ్వానించి ఆ దైవశక్తి 6 ముఖులుగా ప్రత్యక్షమైంది. ఆ శిశువులను 6 కృత్తికా దేవతలు పాలిచ్చి పెంచాయి. అందుకే ఆయన్ని 6 ముఖ స్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. తరువాత పార్వతీదేవి ఆ 6 ముఖాలను ఏకరూపం చేసి దేవసేనాధిపతిగా అభిషిక్తం చేసింది. తరువాత సుబ్రహ్మణ్యస్వామి తన దివ్య వజ్రాయుధంతో తారకాసురుణ్ణి సంహరించి లోకాలలో ధర్మాన్ని నిలబెట్టాడు. ఈ విజయానంతరం ఆయనను దేవతలు శిరసావహించారు. అప్పటి నుండి భక్తులు తమ కుటుంబ రక్షణ, అడ్డంకుల తొలగింపు, సంతాన లాభం, శత్రు నివారణ కోసం సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థిస్తూ వ్రతాలు చేయటం ప్రారంభించారు. ఒకప్పుడు భూమిపై ధరణి అని పిలువబడే ఒక సద్భక్తురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేని బాధయంతో ఎన్నో దేవాలయాలు దర్శించి ఎన్నో వ్రతాలు చేసినా ఆశించిన సంతానం కలగలేదు. ఒకరోజు ఆమెను ఒక ముని దర్శించి, సుబ్రహ్మణ్యస్వామి వ్రతం చేస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వరమిచ్చాడు. ధరణి ఆచారంగా ఉపవాసం పాటించి పూలతో, పండ్లతో, అర్చనతో, నిజాయితీతో సుబ్రహ్మణ్యస్వామి వ్రతం జరిపింది. ఆమె భక్తిని చూసి స్వామి ప్రసన్నుడై ఆమెకు సౌభాగ్యం, ఆయుష్షు, సంతానం అని 3 వరాలు అనుగ్రహించాడు. కొంతకాలానికి ఆమెకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ధరణి అంతులేని ఆనందంలో మునిగిపోయింది. ఇది తెలిసిన గ్రామంలోని ఇతర స్త్రీలు కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తమ కోరికలు తీర్చుకున్నారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్యస్వామి వ్రతం సంతాన లాభం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య రక్షణ, శత్రు నివారణకు అత్యంత శ్రద్ధతో చేయబడే పవిత్ర వ్రతంగా మారింది. ఇంకొక పురాణ సంఘటన ప్రకారం ఒకసారి కాశీపురిలో వసంత శర్మ అనే గృహస్థుడుండేవాడు. అతనికి అల్పబుద్ధి, వ్యసనాలు, దురాచారాలు ఎక్కువ. స్త్రీ పురుషులను అవమానించటం అతని అలవాటు. ఒకరోజు అతని భార్య అతన్ని సరిదిద్దటానికి సుబ్రహ్మణ్యస్వామి వ్రతం చేయమని వేడుకుంది. మొదట అతను నిరాకరించినా జీవితంలో ఎదురైన అనర్థాలు పెరగటంతో చివరికి వ్రతం చేయడానికి సిద్ధపడ్డాడు. శ్రద్ధగా ఉపవాసం చేసి అనుష్ఠానంగా సుబ్రహ్మణ్యస్వామినికి నీరాజనాలు ఇచ్చి తన పాపాలను విడిచిపెట్టే సంకల్పంతో వ్రతం పూర్తి చేశాడు. ఈ భక్తి స్వరూపమైన మార్పును చూసి సుబ్రహ్మణ్యస్వామి అతనికి జ్ఞానబుద్ధి, శాంతి, ధన సౌఖ్యం అన్నీ ప్రసాదించాడు. వసంత శర్మ ఆ తర్వాత దయాధర్మాలతో నిండిన జీవితం గడిపాడు. ఈ కథ వ్రతంలో ఉన్న శక్తి, భక్తిలో ఉన్న మహిమను స్పష్టంగా తెలియజేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి కృప వల్ల భక్తులు పొందే ఫలితాలు అనేకం. కుటుంబంలో కలహాలు తగ్గి సౌభ్రాతృత్వం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. చెడు శక్తుల ప్రభావం తొలగి శత్రు కష్టాలు మాయమవుతాయి. విద్యా వ్యాపారాలలో విజయాలు, ధనలాభం కలుగుతాయి. ముఖ్యంగా సంతానకాంక్ష ఉన్నవారు ఈ వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యస్వామి మాత్రం ఖచ్చితంగా వరం ప్రసాదిస్తాడు. ఇలాంటి దయామయుడైన సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం పొందేందుకు ఈ వ్రతం చేసిన ప్రతి భక్తుని జీవితం సౌభాగ్యంతో నిండిపోతుంది. స్వామి తన శక్తి ప్రభావంతో అడ్డంకులను తొలగించి ధర్మ మార్గం వైపు నడిపిస్తాడు. భక్తుల ప్రార్థన విన్న వెంటనే స్పందించే దేవుడు సుబ్రహ్మణ్యస్వామి. అందుకే ఆయన్ని విజయానికి దైవం, శక్తికి నిలయం, భక్తుల రక్షకుడుగా చెప్పుకుంటారు. చివరుగా ఈ వ్రత కథను శ్రద్ధగా వినేవారికి సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు లభిస్తాయి. జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది. అన్ని విధ అడ్డంకులు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, విజయాలు భక్తుని ఇంటిని నింపుతాయి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శరణం శరణం షణ్ముఖము. అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పళనికి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది.
ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత ధర్మాలకు వినియోగిస్తూ ఉండేవాడు. అతడి భార్య పేరు సుమతి. సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది. భార్యాభర్తలు ఇద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూనే ఉండేది. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు, నోములు కూడా చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైనా సంతానం కలగకపోవటం వారిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు వారి ఇలవేల్పు అయినటువంటి శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉండేవారు. తమ తోటి వారందరూ చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు. ఏ జన్మలో చేసిన పాపం వలననో పిల్లలు కలగటం లేదని ఎంతగానో బాధపడేవారు. ఆ బాధ వారిని రోజురోజుకి కుంగదీయటం మొదలుపెట్టింది. అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మాత్రం మానలేదు. నిత్యం యథావిధిగా ఆ స్వామినే కొలుస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్త వత్సలుడు. తనకు త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా కొలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి రుణబాధలు ఉండవు. చక్కటి సంతానం కూడా కలుగుతుంది. అకాల మృత్యు భయం కూడా ఉండదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకుంటూ వినటం నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ గురించి వివరించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగటం లేదు. అందుకే ఆలస్యమైంది. వచ్చే మంగళవారం ఎంతో పుణ్యమైన దినం, ఎంతో పవిత్రమైనది. షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తుంది. ఎన్నో సంవత్సరాలకి కాని ఈ విధంగా రావటం జరగదు. ఎంతో పవిత్రమైన ఆ రోజున మీరిద్దరూ పళని పుణ్యక్షేత్రానికి చేరుకుని కార్తికేయుణ్ణి దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పారు. నటరాజన్ దంపతులు ఇద్దరూ సోమవారం సాయంత్రం పళనికి ఎడ్ల బండిలో బయలుదేరి వెళ్లారు. వీరి ఊరు నుండి పళనికి 4-5 గంటల ప్రయాణం. రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం రోజు ఆ స్వామిని దర్శించుకుందాము అని తలచారు. ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది. ఆ కొండ రక్కగా బండి నెమ్మదిగా వెళుతూ ఉండగా ఒక్కసారిగా 2 ఎడ్లు ఆగిపోయాయి. బండి ముందుకు సాగటం లేదు. నటరాజన్తో కలిసి ఇద్దరు బండి దిగారు. ఎదురుగా కనపడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. భయం కూడా కలిగింది. ఎదురుగా 2 సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తున్నాయి. వాటిని చూసినా ఎద్దులు బెదిరిపోయి ముందుకు సాగటం లేదు. బండివాడు ఏదో చప్పుడు చేయటంతో నటరాజన్ వద్దని వారించాడు. ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు. కాని అవి ఏమాత్రమూ కదల్లేదు. అక్కడే నృత్యం ఆడసాగాయి. అలా దాదాపుగా అరగంట గడిచిపోయింది. ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున పక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్లపై పడి ముక్కలైంది. ముక్కలన్నీ అటూ ఇటూ చెల్లా చెదురుగా పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు 2 పక్కనే ఉన్న పొదల్లోకి జరజరా పాకుతూ వెళ్లిపోయాయి. నటరాజన్ జరిగింది మొత్తం అర్థం చేసుకున్నాడు. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తనను రక్షించటానికి ఈ విధంగా వచ్చాడు. లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండిపై పడి తామందరూ మరణించి ఉండేవారు. ఆ కార్తికేయుడు తమను రక్షించటానికే ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడు అని ఆయన గ్రహించాడు. తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలుగా స్తుతించాడు. ప్రయాణం ముందుకు సాగింది. రాత్రికి పళని క్షేత్రం చేరుకున్నాడు. ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న
బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. ఆ తర్వాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. పుత్రుడితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం 2వ అధ్యాయం. తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహత్యం కలవానిగా ఆరాధింపబడుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తికేయుడు, స్వామినాథన్, వేలాయుధం, కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి. స్వామివారి వాహనం నెమలి. స్వామివారి జెండాపై కోడి ఉంటుంది. కోడి జ్ఞానానికి ప్రతీక. సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలంలో తిరుత్తని సమీపంలోని పుత్తూరులో చిన్నశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వెండి, బంగారం వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనాన్ని సంపాదించాడు. కాని అతడు విపరీతమైన లోభంతో ఉండేవాడు. ఎంత పేదవాడికి మాత్రం దానం చేసి ఎరగడు. అతడికి చాలా కాలానికి సంతానం కలగలేదు. ఒకరోజు తనకు సంతానం కలిగితే 1 అడుగు ఎత్తైన వెండి సర్పపు రూపం తిరుత్తని స్వామివారికి కానుకగా సమర్పించుకుంటాను అని పరివిధాలుగా మొక్కుకున్నాడు. కార్తికేయుడి అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భాన్ని దాల్చి పండంటి కుమారుణ్ణి కనింది. ఆనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికిచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. ఒకనాడు చిన్నశెట్టి కుమారుడికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా నయం కాలేదు. అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయుడికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి, నా పిల్లవాడికి ఈ జబ్బు నుంచి కాపాడు, పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీకు అడుగు ఎత్తుగల సర్పాలు 2 సమర్పిస్తాను అని మనసులోనే మొక్కుకున్నాడు. పిల్లవాడి అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంతలో దసరా, దీపావళి పండుగలొచ్చాయి. చిన్నశెట్టి వ్యాపారాలు అన్నింటికీ ఇది చాలా రద్దీ సమయం కావటంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది. షణ్ముఖుడికిచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చినా ఈ పండుగలు అయిపోయిన తర్వాత వెళ్లి రావచ్చు అని అనుకున్నాడు. దాంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆగ్రహం వచ్చింది. మానవులు ఇంతే కదా అని అనుకున్నాడు. తన శక్తిని చూపాలి అని తలచాడు. అప్పుడు గాని చిన్నశెట్టికి బుద్ధి రాదని తలచాడు. ఆ మర్నాడు రాత్రి సుబ్బిశెట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్లుగా కలొచ్చింది. ఆ కలలో ఎంతో భయపడి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నాడు. చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగలు విప్పి ఆడుతున్నటువంటి సర్పాలు నేలపైన కనపడ్డాయి. చిన్నశెట్టిపై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో అని భయపడుతూ భార్యను నిద్రలేపాడు. భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు. ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి ఒక్క సర్పం కూడా కనపడలేదు. యామండి, మీకేదో కలొచ్చినట్టుగా ఉంది, ఇక్కడ ఒక్క సర్పం కూడా లేదు, కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోయింది. కాని చిన్నశెట్టికి మాత్రం నిద్ర రావటం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మళ్లీ నిద్రలేపాడు. చిత్రావతి విసుక్కుని మంచం దిగి విభూది తీసుకుని వచ్చి ఇది రాసుకొని పడుకోండి అని అంది. విభూతి రాసుకున్నాడే కాని తనకి నిద్ర పట్టటం లేదు. కళ్ళు మూస్తే చాలు బొసలు కొడుతూ దాదాపుగా 10 పాములు కనపడ్డాయి. అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. మాట తప్పటం వలనే ఆ స్వామి ఆగ్రహానికి గురి అవటం వలన ఈ విధంగా జరిగింది అని గ్రహించాడు. స్వామి, కార్తికేయ, నన్ను క్షమించు తండ్రి, ఈ క్షణంలోనే
నేను ఆ వెండి సర్పపు రూపాలను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడుతున్నాను. రేపే ఆ పనిని పురమాయిస్తాను. నన్ను క్షమించు స్వామి అని చెంపలు వేసుకున్నాడు. కరుణామయుడైనటువంటి షణ్ముఖుడు చిన్నశెట్టిని అనుగ్రహించాడు. అక్కడ సర్పాలన్నీ క్షణంలోనే మాయమయ్యాయి. చిన్నశెట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్లి స్వామి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు. మర్నాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకుని మంచి వెండి సర్పపు ప్రతిమలను చేయించి వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుత్తనికి వెళ్లి స్వామివారికి సమర్పించాడు. అప్పట్నుండి చిన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దానధర్మాలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. జీవించినంత కాలం స్వామిని సేవిస్తూ గడిపి చివర్లో ముక్తిని పొందాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వ్రతంలో 3వ అధ్యాయం. పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే గ్రామంలో వెంకట్రామన్ అనే పాలు పోసేవాడు ఉండేవాడు. అతడు రోజు తన వద్దనున్న 10 గేదెల పాలు పితికి వాటన్నింటినీ పెద్ద గంగాళంలో పోసుకుని ఒక బండిపైన పెట్టుకుని ఊరిలో వారికి పాలు పోసేవాడు. వెంకట్రామన్ పాలలో ఏ మాత్రము నీళ్లు కలపకుండా స్వచ్ఛమైన పాలు పోస్తూ ఉంటాడని అందరూ చెప్పుకునేవారు. వెంకట్రామన్ భార్య పేరు మతి. మతి దంపతులు ఇద్దరూ ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమశివుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు. వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్నా సంతాన భాగ్యం లేకపోవటం ఎంతో బాధను కలిగించేది. ఎప్పుడు పరమేశ్వరుణ్ణి సత్సంతానం ఇవ్వమని ప్రార్థిస్తూ ఉండేవాడు. అందరి ఇళ్లలో పాలు పోసిన తర్వాత ఇంటికొచ్చే దారిలో ఒక చెట్టు పక్కన ఉన్న కొళాయి కింద ఆ పాత్రను కడిగేవాడు. కొంచెం మిగిలిన పాలు పక్కనే ఉన్న చెట్టు మొదట్లో పోసేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిచ్చాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయిగా మిగిలిన పాలును పోస్తున్నావు. ఆ చెట్టు పక్కనే ఉన్న పొదల్లో ఒక దివ్య సర్పం ఉంది. రోజు నీవు పోసే పాలు ఆ సర్పరాజం స్వీకరిస్తుంది. నీవు తెలియక చేస్తున్నప్పటికీ, పాలు కొంచెమే పోస్తున్నప్పటికీ, ప్రతిరోజు నీవు చేస్తున్న ఈ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. అంతేకాదు, నిన్న నాకు ఎంతో ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. నిన్న కూడా ఎప్పట్లాగే అక్కడ పాలు పోశావు. దాని వలన నేను ఎంతగానో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుణ్ణి తీసుకుని ఇక్కడకు కొద్ది దూరంలో గల నా పుణ్యక్షేత్రమైన తిరుచందూరుకి వెళ్లి పిల్లవాడికి అక్కడే నామకరణం చేయవలసింది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఉదయం నిద్రలేవగానే భార్య సుమతికి తనకొచ్చిన కలను వివరంగా చెప్పాడు అతను. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతగానో సంతోషపడ్డారు. వెంకట్రామన్ అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనపడుతుందేమోనని ఆతృతగా ఎదురు చూసేవాడు. కాని ఆ దివ్య సర్పం కనపడలేదు. ఆ షణ్ముఖుడి దయవలన సుమతి కొన్ని రోజులకే గర్భాన్ని దాల్చి చక్కటి పిల్లవాణ్ణి కనింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగా ఆ పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని తిరుచానూర్ బయలుదేరారు. ఆ రోజుల్లో ఎడ్లబండి పైనే ప్రయాణం. కొంత దూరం వెళ్లేసరికి దారి ఎదురుగా ఒక అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సర్పం కనపడింది. దారి మధ్యలో పడక విప్పి ఉన్న ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామివారు కలలో చెప్పిన సర్పం ఇదేనని వెంకట్రామన్కి తోచింది. కుటుంబమంతా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరించాడు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేశారు. సర్పం వెంటనే మాయమైంది. ప్రయాణం ముందుకు సాగింది. వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచందూరు చేరి అక్కడ కొలువై ఉన్న స్వామివారిని దర్శించారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అని నామకరణం చేశారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మర్నాడు తిరిగి విష్ణుపురానికి చేరుకున్నారు. వెంకట్రామన్ కుటుంబమంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం
4వ అధ్యాయం. పూర్వకాలంలో మధురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకటశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు. అతడు అన్ని శాస్త్రాలలోనూ విద్యలలోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసినా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించటంలో వెంకటశాస్త్రికి సాటి లేరని జనం చెప్పుకుంటూ ఉండేవారు. ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసిన ఎంతో దూర గ్రామాల నుంచి కూడా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వెంకటశాస్త్రికి 50 సంవత్సరాల వయసొచ్చింది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్న వెంకటశాస్త్రికి ఉన్నట్లుండి ఒక చర్మవ్యాధి పట్టుకుంది. శరీరమంతా దురద రావటం, కొంచెం గోకిన పుండు పడటం జరిగేది. చర్మం అక్కడక్కడ పొలుసులు బారినట్లుగా ఉండేది. వెంకటశాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండటం వలన కొన్ని మందులు వాడాలి అని చూశాడు. అవేవి ఏ మాత్రమూ పనిచేయలేదు. ఇక లాభం లేదు అని అనుకుని మధురై నుండి పెద్ద వైద్యుల కోసం కబురు పంపాడు. వెంకటశాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఈ ఊరు వచ్చి అతన్ని పరీక్షించి మందులిచ్చారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని వెంకటశాస్త్రి బాధపడసాగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడు. అతడు జ్యోతిష్యంలో ఎంతో ప్రావీణ్యత కలవాడని, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలడని జనం చెప్పుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ జ్యోతిష్యుడు వెంకటశాస్త్రి ఇంటికొచ్చాడు. అతడి జాతకం చూసి కళ్ళు మూసుకొని ధ్యానించి ఇలా అన్నాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. అకారణంగా 10 సర్పాలను చంపారు. మీకు ఏ హాని తలపెట్టకపోయినా వాటిని క్రూరంగా హింసించి చంపారు. ఆ పాపఫలం మీరీ విధంగా అనుభవిస్తున్నారు. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుణ్ణి వేడుకోవటమే. ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పరకుండ్రం అనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం ఉంది. అక్కడ వెలిసిన షణ్ముఖుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు. ఆ స్వామి తన బళ్ళెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తమరొచ్చే మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్లి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానమాచరించండి. మీ పూర్వజన్మ పాపం నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంకటశాస్త్రి ఆ తర్వాత వచ్చిన సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకుండ్రం చేరాడు. ఉదయం నిద్రలేవగానే శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామివారిని దర్శించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ కార్తికేయుడికి నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునిగాడు. అంతే, ఆశ్చర్యం! వెంకటశాస్త్రి చర్మవ్యాధి క్షణంలో మాయమైంది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళనీళ్లు పర్యంతమయ్యాడు. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ విధంగా అన్నాడు: స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపన్నుడివి. నిన్ను కొలిచిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తివి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, నీకు ఇవేనా నమస్కారాలు. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. నిత్యం నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని ఆ స్వామిని ఎన్నో విధాలుగా కొలిచాడు. ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించాడు. తిరిగి తన ఊరికి ప్రయాణమయ్యాడు. జీవించినంత కాలం ఆ స్వామినే సేవిస్తూ సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించటం వలన కొన్ని దోషం నుంచి విముక్తులవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో జయం కలుగుతుంది. మంగళవారం నాడు షణ్ముఖుణ్ణి పూజించిన వారికి చక్కటి సంతానం కూడా కలుగుతుంది. నిత్యము ఆ స్వామిని కొలిచే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం 5వ అధ్యాయం. పూర్వకాలంలో తమిళ దేశంలో శర్మ అనే చర్మకారుడు ఉండేవాడు. అతను వంశపారపర్యంగా వచ్చిన చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ
ఎంతో భక్తి పరాయణుడై నివసిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడన్నా, విఘ్నేశ్వరుడన్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవాడు. అతని భార్య వసుమతి కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులు ఇద్దరూ ఎంతో నిర్మల మనసుతో జీవిస్తూ ఉండేవారు. మణిశర్మకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవటం బాధగా ఉండేది. ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహించవలసిందిగా అందరూ దేవతలను ప్రార్థించేవారు. కాని ఏమాత్రము ఫలితం లేకపోయింది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా మణిశర్మకు 40 సంవత్సరాల వయసొచ్చింది. ఒకరోజు ఆ విషయమే ఆలోచిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఇలా అన్నాడు: ఎన్నాళ్లుగా మనం ఎంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం, అయినా ఏ ఫలితమూ లేదు. రేపటి నుంచి నేను వారం రోజుల పాటు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరి, లేకపోతే ప్రాణాలైనా వదులుతాను అని అన్నాడు. ఆ మాటలు విన్న భార్య వసుమతి కంటనీరు పెట్టుకుంది. భార్యతో అన్నట్టుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుంచి ఏ ఆహారం తీసుకోవటం మానేశాడు. అలా 3 రోజులయ్యేసరికి ఓపిక తగ్గిపోయింది. 4వ రోజు మంచం మీద నుంచి లెగవలేకపోయాడు. బంధువులు, స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. 5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడ్నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి, మామా, ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదు అని అతని చేతిలో ఒక అరటిపండు పెట్టాడు. ఆ బాలుడి తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మర్చిపోయాడు. తనను ఏదో తెలియని మాయ కప్పేస్తూ ఉంది. తన ఉపవాసం సంగతి కూడా గుర్తురాలేదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్న ఆ బాలుణ్ణి చూస్తూ అతడి నుండి అరటిపండు తీసుకుని కళ్ళకద్దుకొని తిన్నాడు. అంతే, ఒళ్లంతా ఏదో దివ్యమైన తేజస్సు ప్రసరించినట్లుగా అయింది. ఆ బాలుడు ఒక్క క్షణంలో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. మణిశర్మకి ఒక్కసారిగా కునుకు పట్టింది. నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుడు రూపంలో వచ్చింది మరెవరో కాదు, తానేనని, త్వరలోనే వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడు అని చెప్పాడు. అక్కడికి పలముదిర్చొలై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిశారని, 7 మంగళవారాలు తనను దర్శించమని అని అన్నాడు. నిద్ర నుంచి మెలకువ వచ్చి మణిశర్మ తనకొచ్చిన కలను వివరంగా భార్యకు చెప్పాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనాన్ని ఇచ్చి తమను కరుణించినందుకు ఎంతగానో సంతోషించారు. స్వామివారు సెలవిచ్చినట్లుగా 7 మంగళవారాల పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కటి పిల్లవాడు జన్మించాడు. మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ బతికినంత కాలం ఆ కార్తికేయుణ్ణి సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం 6వ అధ్యాయం. పూర్వకాలంలో తమిళనాడులోని కొమ్మకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపదను ఆర్జించాడు. అంత సంపాదించిన ప్రియశెట్టి ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతడికి 2 కుమార్తెలు. వారి పేర్లు వందన, చందన. వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె చంద్ర వివాహం ఏ మాత్రము కుదరటం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఆగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఆ దంపతులకు అర్థం కాలేదు. ఇదిలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైన కరువు పట్టుకుంది. వర్షాలు ఏ మాత్రము కురవలేదు. జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చింది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవటం కూడా అతన్ని ఎంతగానో బాధపెట్టింది. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్న స్వామివారి దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవాడు. అయినా ఫలితం లేకపోయింది. ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరటం లేదు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక సాధువు వారింటికి వచ్చాడు. అతడు
పెరియ శెట్టితో వచ్చే మంగళవారం నాడు స్వామి మలైలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించమని చెప్పాడు. ఆ మాట విన్న పెరియ శెట్టి కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు, స్వామి, వచ్చే వారమేమిటి? ఇంతకు ముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాము, అయినా ఏ ఫలితమూ లేకపోయింది. మారు చేయించినా ఏముంటుంది అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, సరే, ఇన్నిసార్లు చేయించావు కదా, ఒకసారి మళ్లీ చేయించు, తప్పకుండా ఫలితం ఉంటుంది అని అన్నాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, అదేమంత కష్టం కాదులేండి, మళ్లీ అభిషేకం చేయిస్తాను అని అన్నాడు. శని ఆదివారాలు గడిచి సోమవారం వచ్చింది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుంచి ఏదో ముఖ్యమైన పని ఉందంటూ కబురు రావటంతో అక్కడికి వెళ్ళాడు. అన్ని వివరంగా మాట్లాడేటప్పటికీ సాయంత్రమైంది. ఒక్కసారిగా వర్షం పట్టుకుంది. అంతటి వానలో బయలుదేరటానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినట్లు ఈ మంగళవారం స్వామి మలై వెళ్లటం పెరియశెట్టికి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వచ్చింది. భార్య ఈసారి ఎలాగైనా సరే స్వామి మలైకి వెళ్లి అభిషేకం చేయించాలి అని అంది. ఉదయం ఇంకాసేపట్లో బయలుదేరదాము అని తలస్తూ ఉండగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి కింద పడ్డాడు. కాలు చాలా నొప్పివేసి ఏ మాత్రము కదలలేకపోతున్నాడు. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరు దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరం వస్తుంది అని భార్య ఎంతగానో బాధపడింది. ఇంతలో వారం గడిచి మళ్లీ సోమవారం వచ్చింది. ఇంకాసేపట్లో బయలుదేరదాము అని తలస్తూ ఉండగా భార్య కాలు జారి కింద పడింది. ఆ నొప్పి క్షణక్షణానికి ఎక్కువై ఏ మాత్రమూ కదలలేకపోయింది. ఇక ఆ వారం కూడా వెళ్లటానికి కుదరలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కావటం లేదు. తామేదో అపరాధం చేశామని తలచాడు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరియశెట్టి భార్యకు కలలో కనపడి ఈ విధంగా అన్నాడు, అమ్మా, నీ భర్త నన్ను దర్శించటం ఎంతో తేలికని, అదేమంత కష్టమైనది కాదు అని అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళుతున్నాం కదా, మరి మరొకసారి వెళ్లటం అదేమంత కష్టం కాదు అని అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరలో ఉన్నా నా దర్శనం ఎలా జరగదో తెలియజేయటానికే ఇలా చేశాను. ఈసారి తప్పకుండా నా దర్శనం లభిస్తుంది అని అన్నాడు. భార్య నిద్ర నుంచి లేవగానే తనకొచ్చిన స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెప్పింది. పెరియశెట్టి తన అహంకారాన్ని మన్నించమని ఆ స్వామికి నమస్కరించి చెంపలేసుకున్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడను అని తనను క్షమించమని వేడుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి స్వామి మలైలో చక్కటి దర్శనం జరిగింది. వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో వైభవంగా అభిషేకం చేయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అనే వరుడితో చందనకు వైభవంగా వివాహం జరిగింది. పెరియశెట్టి కుటుంబమంతా ఆ స్వామిని సేవించి కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతకథ సమాప్తం.